లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇంగ్లాండ్ బౌలర్లు అతనికి వరుసగా బౌన్సర్లు సంధించారు. దానిపై మహమ్మద్ కైఫ్ మాట్లాడుతూ స్టోక్స్, ఆర్చర్ బుమ్రాకు బౌన్సర్లు వేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అతను అవుట్ కాకపోతే వేలికి లేదా భుజానికి తగిలి గాయపరచాలని చూశారు. తమ బ్యాట్స్మెన్లకు కష్టంగా కనిపించే ప్రధాన బౌలర్లను గాయపరచాలని ఇంగ్లాండ్ బౌలర్ల మనసులో ఉంది. ఇది ప్లాన్ కూడా. ఆ తర్వాత అదే పని చేశారు మ్యాచ్ సమయంలో అంటూ మహమ్మద్ కైఫ్ పేర్కొన్నాడు. బుమ్రా మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ 54 బంతులు ఎదుర్కొని 5 పరుగులు మాత్రమే చేశాడు. అయితే రవీంద్ర జడేజాతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. బుమ్రా ఎదుర్కొన్న బంతుల్లో ఎక్కువ భాగం షార్ట్ పిచ్ లేదా బౌన్సర్లే కావడం గమనార్హం. ఇంగ్లాండ్ బౌలర్లు కేవలం బుమ్రాను అవుట్ చేయడమే కాకుండా అతని వేలికి లేదా భుజానికి గాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని కైఫ్ ఆరోపించాడు. చివరికి స్టోక్స్ వేసిన బౌన్సర్ వల్లనే బుమ్రా అవుట్ అయ్యాడని కైఫ్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్ లో ప్రత్యర్థి ఆటగాన్ని గాయపరచాలనే ఉద్దేశంతో బౌలింగ్ చేయడం అరుదుగా జరిగే విషయమైనా తీవ్రమైన పోటీలో ఇలాంటి వ్యూహాలు అప్పుడప్పుడు కనిపిస్తాయి. అయితే ఇంగ్లాండ్ బౌలర్లు నిజంగానే బుమ్రాను గాయపరిచారని కైఫ్ ఆరోపించడం చర్చనీయాంశమైంది.